ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి బట్టువారిగూడెం ఎస్సీ సెల్ సెక్రటరీ దార వీరేందర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా 100 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ దార వీరేందర్, కత్తే రామ్మూర్తి, పిండే లక్ష్మణరావు, జనార్దన్, బట్టువారిగూడెం టీడీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు। ముఖ్యమంత్రి గారు ఆ రోజున అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ ఇస్తే మరి ఒకేసారి ఆ 200ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మరి 2014లో నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది। దురదృష్టం 2019లో మరి ఒకేసారి 3000 పెన్షన్ ఇస్తానని చెప్తే మరి రాష్ట్ర ప్రజలు మరి వైసీపీ పార్టీకి పట్టక కట్టడం జరిగింది। నేను పెంచుకుంటూ వెళ్తానని చెప్పి మరి ఆఖరి నిమిషంలో కూడా ఆ యొక్క పెన్షన్ని పెంచలేనటువంటి దుస్థితి। దాని కారణంగా ఎందరో మరి అర్హులైనటువంటి పెన్షన్దారులందరూ కూడా మరి నిరాశకి నిస్పృహకి గురయ్యారు। కాబట్టే మరి మరలా చంద్రబాబు నాయుడు గారిని ఈ 2024లో మరి గెలిపించుకోవడం జరిగింది। అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి 4000 రూపాయలు మరి ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ కూడా ఇవ్వడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి భాగంగా వారు గెలిచినటువంటి వెంటనే మరి ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్ పెంచి 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది। 4000తో పాటు ఇంకో 3000 కూడా ఏప్రిల్, మే, జూన్ వరకు 4, 3, 7000 రూపాయలు ఒకే దాపాలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు పెన్షన్దారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది। అలాగే మూడోదిగా ప్రతి నెల 1వ తారీఖునే గత ప్రభుత్వంలో 2019లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేదు। అలాగే మరి ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మరి ఉద్యోగుల పాత్ర ఎంతో చాలా చారిత్రాత్మకమైనటువంటిది। ఆ ఉద్యోగులకి 1వ తేదీన జీతాలు